అమ్మా నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియని నాకు దేవుని ప్రేమ ఏమిటో తెలిసొచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. మార్చుకోవలసిన ప్రతిదీ ప్రతిరోజు మార్చుకుంటున్నాను. మీరు కూడా ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి, భక్తులైపోతారు. మీలో ఎంతమంది మీ పక్కింటి వారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? మీలో ఎంతమంది మీ సంఘంలో ఉన్న విశ్వాసం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? మీలో ఎంతమంది ఎవరే చెప్తే అది గుడ్డిగా వినేసి మాట్లాడుతున్నారో? శ్రమ, మీకు శ్రమ. మీ నోటికి చిక్కం వేసుకోండి త్వరగా, మీ నోటిని కాచుకోండి త్వరగా. నిజాలు తెలుసుకోకుండా మీరు ఎవరెవరి గురించి ఏమేం మాట్లాడారో వారందరికీ చెప్పండి. నేను విన్నదే గాని అది నిజమని నేను ఇంతవరకు తెలుసుకోలేదని త్వరగా ఒప్పుకోండి, లేదా నీకు శ్రమ. కొండెములాడు వారికి శ్రమ, లేని వార్తలు పుట్టించే వారికి శ్రమ. దేవుడు ఇంత కష్టపడి కట్టుకునే సంఘాన్ని పాడు చేస్తున్న వారులారా మీకు శ్రమ. ప్రాణం పెట్టి సేవ చేస్తున్న వారిని గురించి తప్పుగా మాట్లాడుతున్న వారులారా మీకు శ్రమ. జరుగుతున్న పరిచర్య అవడానికి దాన్ని పాడు చేయడానికి ఆలోచన చేస్తున్న వారులారా మీకు శ్రమ. ఒకంత క్రైస్తవ వ్యతిరేకులు బాగున్నారనిపిస్తుంది, ఒకంత క్రైస్తవ వ్యతిరేకులు కూడా కరెక్ట్ గా ఉన్నారనిపిస్తుంది. వాళ్ళు కేవలం వాళ్ళు వ్యక్తుల మీద ద్వేషంతో మాట్లాడడం కంటే సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది తప్పైన సబ్జెక్టే మాట్లాడుతున్నారు. క్రైస్తవులు ప్రేమామయుడైన క్రీస్తు కొరకు బ్రతకాల్సింది పోయి, ప్రేమామయుడైన క్రీస్తుతో నడవాల్సింది పోయి ఒకరినొకరు కూల్చుకొని బతుకుతున్నారు. మారు మనసు పొందారంట, వీరు ఉద్ధరిస్తారంట లోకాన్ని. సరే, అన్నింటికి జవాబు వచ్చేస్తుంది. ఇంకో 6 నెలలు మొత్తం అన్నింటికి జవాబు వచ్చేస్తుంది. అప్పుడు నిజంగా నూతన ఉజ్జీవం మరలా ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రార్థన యోధులు లేస్తారు. అప్పుడు కన్నీటి ప్రార్థనా పరులు బలపరచబడతారు. సువార్థికులు మరలా ఇంకొకసారి పరుగున దేవుని ఆత్మచేత నింపబడి సువార్త చేస్తారు. అప్పుడు తప్పకుండా సంఘం మరలా ఉజ్జీవింపబడుతుంది. పురుగులు పొట్టు ఎగిరిపోయే సమయం వచ్చేసింది. స్వార్థంగా నీ బుద్ధితో నీకు నచ్చినట్లు ఆలోచించకు. నీకు అంత అనుభవం లేకపోతే దేవుడిని అడుగు, దేవుడిస్తాడు. నువ్వు విన్నది నిజం కాదు, నువ్వు చూసింది నిజం కాదు, నీకు అనిపించింది నిజం కాదు. అనుభవ జ్ఞానంతో ఇంకొకటి ఉంది, అది నిజం. పౌలు భక్తుడు అంటాడు, కుక్కల విషయమై జాగ్రత్త. ఏంటి కుక్కలు? నా సేవా ప్రారంభంలో చాలా సార్లు ఆలోచించేవాడిని, విశ్వాసుల్ని మనుషుల్ని కుక్కలతో ఎందుకు పోల్చాడు అని. కానీ అనుభవం నాకు చాలా విషయాలు అర్థమయ్యేటట్టు చేశాయి. మీకు తెలుసా కుక్కల స్వభావం ఏమిటో? మనమేమనుకుంటామంటే కక్కింది తినడం మాత్రమే. కాదు, అనవసరంగా మొరగడం కూడా కుక్కల లక్షణమే. ఇప్పుడు ఒక ఊర్లో 10 వీధులు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, పుత్తూరుకు వచ్చినప్పుడు ఈ మీటింగ్ మీరు ఎంతమంది వచ్చారు? నేను పుత్తూరుకు వచ్చినప్పుడు కొందరు వచ్చారు. నేను అక్కడ చెప్పాను, ఒక ఊరిలో 10 వీధులు ఉన్నాయి, ప్రతి వీధికి ఒక కుక్క ఉంది. మధ్యరాత్రులు ఆ కుక్కలన్నీ మొరుగుతుంటే ఊరు వాళ్ళు లేచారు, దొంగలు పడ్డారు. తీరా చూస్తే దొంగ లేడు, ఏమీ లేడు. 10వ వీధి కుక్క దగ్గరకు వచ్చి గ్రామస్తులు అడుగుతున్నారు, ఏ కుక్క ఎందుకు అరిచావు? ఆ కుక్క బాబోయ్ మీరు అందరు నిద్రలేస్తారని అనుకోలేదండి, కర్రలు పట్టుకొని వచ్చేసారేమిటి? నన్ను ఏం చేయమాకండి, నేను కావాలన్నారు వల్ల నాకేం తెలీదు. ఆ 9వ వీధి కుక్క అరిసిద్దండి, అందుకు నేను అరిసా. ఏదన్నా అడిగితే దాన్ని అడగండి అనిందంటే. వీళ్ళు 9వ వీధి కుక్కను అడిగారు, 8వ వీధి కుక్కను అడిగారు, సేమ్ డై. పక్క వీధి కుక్కను అడగండి. అలా ఫైనల్ గా మొదటి వీధి కుక్క దగ్గరకు వచ్చారు. ఏ కుక్క, ఇక మిగిలింది నువ్వే, ఎందుకు అరిసావు? అయ్యి బాబోయ్ మీరందరు ఇలా కర్రలు పట్టుకొని వస్తారని నిజంగా అనుకోలేదు. నేను అరిస్తే వీళ్ళందరూ అరుస్తారని నేను నిజంగా అనుకోలేదు. సరే కానీ ఎందుకు అరిసావు? మా యజమాని ఈసారి కొంచెం ఎక్కువ పెట్టాడు, తిన్నది అరగల, అందుకు అరిశానని అంటారు. అలా చాలా మంది ఉన్నారు. తిన్నది అరగదు, సంఘ క్షేమాభివృద్ధి ఎలా జరుగుతుందో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర మోకరించి అడగడం తెలియదు, ప్రార్థన గది ప్రతిష్ఠించుకోవడం తెలియదు. తమ బుద్ధిని వాడి తమకు తోచింది సహజంగా స్వాభావికంగా మాట్లాడేస్తుంది. ఎంత స్టూపిడ్స్, ఎంత అవివేకులు, ఎంత తెలివి తప్పుతారు. అక్షర జ్ఞానం చంపేస్తుంది. రాయబడింది అదే, అక్షరం నిన్ను చంపును, ఆత్మ జీవింపజేయును.
ఓపికతో చేసేదే భక్తి సాధన. సహనంగా నడుచుకుంటేనే భక్తులమవుతాం. ఒకరినొకరం కట్టగలిగితేనే ఆత్మదేవుని చేత వాడబడతాం. కూల్చడం, అవమానించడం, నిందించడం ఆత్మదేవుని స్వభావం కాదు, అది ఖచ్చితంగా సాతాను స్వభావమే. అదే ఈరోజు రాజ్యం ఏలుతుంది అక్కడ ఇక్కడ నీ సపోర్ట్తోనే. అలాంటి స్టూపిడ్స్ ఛానల్స్ ని నువ్వే సబ్స్క్రైబ్ చేసి వాడికి ఇంకా ప్రోత్సాహం. చాలా మంది నన్ను వెంబడిస్తున్నారు, ఈ దురద చెవుల కోసం ఇంకా కొంచెం దురద అని వాడు సమకూర్చు